గుడ్ మార్నింగ్ ఆల్ గిబో మెంబర్స్. ఇప్పుడే వచ్చిన అప్డేట్ ద్వారా మనము ఐడిను టాప్అప్ చేస్తున్నాము. అయితే ఇంతకుముందు మైనేట్స్ కోసము 25 రూపీస్ తీసుకున్న వాళ్ళకు 62 కైండ్స్ రివార్డ్ పాయింట్స్ యాడ్ అయ్యేది. ఇప్పుడు అప్పుడే టాప్అప్ అయ్యేది, అంతకుముందు లేకపోతే రెడ్లో ఉండేది. ఇప్పుడు రిజిస్టర్ చేసుడుతోనే టాప్అప్ అయిపోద్ది, కానీ ఇక్కడ కైండ్స్ మాత్రం ఏం రావు. అయితే మనము మైనేట్స్కు ఏ విధంగా టాప్అప్ రిజిస్ట్రేషన్ చేయాలి, ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసినా యాక్టివ్ అయిపోద్ది ఐడి. యాక్టివ్ అయినటువంటి ఐడిను మీరు ఒకవేళ టాప్అప్ చేసుకుంటే పాయింట్స్ వస్తే, లేకపోయినా కానీ పర్వాలేదు, పాయింట్స్ రావు. కానీ మీరు అక్కడ వేరే వాళ్ళకి రిఫరల్ ఇచ్చుకోవచ్చు, ఎంతమందికైనా ఇచ్చుకోవచ్చు. యాక్టివ్ ఐడి మాత్రం యాక్టివ్ అయిపోద్ది. అది మనము మీకు వాట్సాప్ గ్రూప్లో నేను లింక్ పెట్టా, ఆ లింక్ను తీసుకొని కాపీ చేసుకొని మైనేట్స్కు రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలి, టాప్అప్ ఏ విధంగా ఆటోమేటిక్ టాప్అప్ అయిపోద్ది, రిజిస్ట్రేషన్ చేస్తే సరిపోద్ది. అయితే ఆ లింక్ను కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత మీ ఐడిని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్నటువంటి ఐడిని ఇక్కడ మీకు డాష్ బోర్డ్ వస్తే, డాష్ బోర్డ్ పైన మీకు ఇక్కడ keybo.in అసోసియేట్ హోమ్ అని ఇట్లా ఉంటుంది. దీన్ని ఇట్లా క్లిక్ చేసి ఉడుతుంది, అన్ని ఇట్లా తీసేయండి, బ్యాక్ చేసేయండి. చేసుకున్న తర్వాత మీరు కాపీ చేసుకున్నటువంటి దాన్ని పేస్ట్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేయడం జరిగింది. పేస్ట్ చేసినటువంటిది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు డీటెయిల్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ డేటా అనేది మొత్తం కన్ఫర్మ్ అవుతుంది, వచ్చినటువంటి డేటాను మీరు ఇక్కడ ఓన్లీ మీకు ఇక్కడ యూజర్ అంటే ఇక్కడ స్పాన్సర్ నేము, స్పాన్సర్ ఐడి, కేజీఎన్ నెంబర్, స్పాన్సర్ నేమ్ వస్తుంది. ఇక్కడ మీ డీటెయిల్ మొత్తం వస్తుంది. దీన్ని ఏం చేయాలంటే మీరు ఇక్కడ యాక్చువల్గా మీరు అంతకుముందు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ఇచ్చేయాలి. ఈ మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు లాస్ట్కి వచ్చేసి ఒకటి ఫెస్టివల్ అడుగుతుంది. మీ ఏదో ఫెస్టివల్ను క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ వచ్చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసుడుతోనే ఇక్కడ మీకు మైనేట్స్ అకౌంట్ నెంబర్ వచ్చేస్తుంది. మైనేట్స్ అకౌంట్ నెంబర్ వస్తుంది. అకౌంట్ నెంబరు మళ్ళీ అకౌంట్ నెంబర్ వచ్చేస్తుంది. అయిన తర్వాత మీరు ఒకసారి మళ్ళీ మీరు మీ ఐడిలో పోయి ఒకసారి చెక్ చేసుకోండి. అక్కడ ఐడియా యాక్టివేట్ అయిపోతుంది, మైనేట్స్ అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. ఎట్లా చూసుకోవాలంటే ఇక్కడ నేను ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ లింక్ వచ్చేసింది, మైనేట్స్ లింక్ వచ్చేసింది. ఇది యాక్టివ్ అయింది అనేది ఎట్లా తెలవాలి మనకంటే ఇక్కడ మాత్రం మైనేట్స్ కైండ్స్ మాత్రం రావు, పాయింట్స్ అనేది రావు. ఎప్పుడు 25 రూపీస్ పెడితే మాత్రం వస్తాయి. ఇది మాత్రం టాప్అప్ అయిపోయినట్టే, యాక్టివ్ అయిపోయినట్టే ఐడి. ఇక్కడ మనము యాక్టివ్ అయిందా లేదా ఎట్లా చూసుకోవాలంటే మైనేట్స్ వాలెట్ జాయిన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు గ్రీన్లో పడుతుంది, అంటే ఐడి యాక్టివేట్ అయిపోయింది. అంతకుముందు 25 రూపీస్ కడితే యాక్టివేట్ అయ్యేది, అప్పుడు 62 పాయింట్స్ వచ్చేది. ఇప్పుడు వచ్చేసి వాళ్ళు ఎవరు 25 రూపీస్తో చేసినటువంటి వాళ్ళకు ఇప్పుడు వచ్చేసి 125 రూపీస్ 125 పాయింట్స్ యాడ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మీరు టాప్అప్గా ఆల్రెడీ ఎంత మీ టీం ఉందో మీ కింద డైరెక్ట్ మీ రిఫరల్తోని ఇచ్చుకోవాలి. ఏ విధంగా ఇవ్వాలంటే మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసినటువంటి మైనేట్స్ రిఫరల్ లింక్లో పోయి ఇక్కడ దీన్ని మైనేట్స్ వాలెట్ రిఫరల్ లింక్ టచ్ చేయాలి.